జరిగింది. మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి. ఒక ఆర్టికల్ వేసే ముందలా రీసెర్చ్ చేయాలి. అవసరమవుతే ఆనాడు సాక్షి అడుగుండాల్సింది, మీ పైన కథనం వేయబోతున్నాం, మీ స్టాండ్ ఏంటని చాలా స్పష్టంగా నేను క్లియర్ చేసేవాడు. కానీ మీకు తెలిసిన విషయమే, సాక్షి అనేది ఒక బ్లూ మీడియా. అసత్యాలు రాష్ట్రం అనేది వాళ్ళ నైజం, కొత్త ఏం కాదు. గతంలో కూడా మీరు చూశారు, సొంత బాబాయిని జగనే లేపేసి నారాసుడ రక్త చరిత్ర అని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారి పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏమంటారు అది మన కత్తి పట్టుకుని ఒక ఫోటో కూడా వేస్తాం జరిగింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, విలువలు ఉండాలి అన్న ఆలోచనతోనే నేను డిఫమేషన్ సూట్ వేశాను. జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తూ రాదు. మనందరం చూసాం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు. అంతేకాకుండా అక్కడ ఎన్వైరన్మెంట్ కి ఇబ్బంది క్రియేట్ చేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా 200 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. అంటే 700 కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు. మనం చూసాం, సర్వే రాళ్ళ పైన కూడా ఆయన మొహం వేసుకునేదానికి సుమారుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. 900 కోట్ల రూపాయలు ఇలా అడ్డగోలుగా సైకో ఫ్యాన్సీ అనండి, సొంతం కోసం అనండి, ప్రజాధనాన్ని ఆనాడు లూటీ చేశారు, ఖర్చు పెట్టారు. అది నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజలకి మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. అందుకే ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేశాం. అదే క్రమశిక్షణ, అదే పట్టుదలతో రాబోయే 5 సంవత్సరాలు కూడా మేము ప్రజల కోసం ఆర్నిసలు కష్టపడతాం, పని చేస్తామని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఎస్, నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది. నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను. నిన్న రాత్రి నేను ఎక్కడ పడుకున్నా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, సొంత బస్సులో, నా బస్సులో నేను కరెంటు బిల్లు కట్టుకుని నేను పడుకున్నా. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా. హోటల్ మర్చిపో, 5 స్టార్ హోటల్ మర్చిపో, మాకు అలవాట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు. నేను 5 స్టార్ హోటల్లో కూడా లేదు, సొంత పార్టీ ఆఫీస్లో పడుకున్నా. అది నాకున్న చిత్తశుద్ధి.